టొబాకో మనం ఏ రకంగా తీసుకున్నా మన ఆరోగ్యానికి హానికరం. సో టొబాకో మానేయటం వల్ల వచ్చే ఉపయోగాలు చూద్దాము. ఇమీడియట్ బెనిఫిట్స్ అంటే టొబాకో మానేయటం వల్ల అవర్స్ నుంచి డేస్ లోపల వచ్చే బెనిఫిట్ మన బీపీ అండ్ హార్ట్ రేట్ నార్మల్ అవుతుంది అండ్ సెన్స్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్ ఇంప్రూవ్ అవుతాయి. రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్ తగ్గుతుంది అండ్ మన బ్లడ్లో కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ తగ్గి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అంటే ఫ్రమ్ వీక్స్ టు మంత్స్లో ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అంటే లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ లంగ్ ఇన్ఫెక్షన్ రిస్క్ తగ్గుతుంది, ఇంకా కాఫ్ అండ్ ఆయాసం లాంటివి తగ్గుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే ఇయర్స్లో వచ్చే బెనిఫిట్స్ మెయిన్గా రిస్క్ ఆఫ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఈసోఫేజియల్, బ్లాడర్, ఫారింగ్స్ అండ్ లారింగ్ క్యాన్సర్ రిస్క్ టొబాకో తీసుకునే వాళ్ళతో కంపేర్ చేస్తే 50% తగ్గుతుంది అండ్ ది రిస్క్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్ కూడా 50% తగ్గుతుంది. సో టొబాకో స్టాప్ చేయటం వల్ల ఇమీడియట్గా కొంతమందికి విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి, లైక్ క్రేవింగ్స్, ఇంక్రీజ్డ్ ఎపటైట్, ఆకలి పెరుగుతుంది, ఇంకా డిప్రెషన్ ఉంటుంది, మూడ్ స్వింగ్స్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. సో ఇవి ఉన్న వాళ్ళల్లో కౌన్సిలింగ్, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అండ్ ఫ్యూ మెడికేషన్స్ ఆర్ బెనిఫిషియల్. సో చాలామంది పేషెంట్స్ టొబాకో వెంటనే ఆపేయటం వల్ల ఇబ్బందులు వస్తాయి అని చెప్పి స్టాప్ చేయము, సో 1 వీక్కి 1 టైం తీసుకుంటాం, 2 టైమ్స్ తీసుకుంటాం అంటారు. May 31st వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఫ్రీ ఓపీ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఎవరికైతే టొబాకో మానేయటం ఇబ్బందిగా ఉండి సిమ్టమ్స్ వస్తున్నాయో ప్లీజ్ కన్సల్ట్ us in ఆరోగ్య హాస్పిటల్స్ ఖమ్మం.